ఆయన యొద్ద నేర్చుకోవడం అంటే ఏంటి? శుభ్రంగా మనం ఇంటికాడ పీకిల దాకా తినేసి, ఒక ఆవిడ పడుకుంటుంది సంఘంలో. ఏ అమ్మ అంటే, భోజనం ఎక్కువైపోయిందండి పడుకుంటున్నాను అన్నట్టు. మనం శుభ్రంగా ఈ శరీరాన్ని ఇప్పటిదాకా విన్నాం కదండి. మనిషి అంటే ఈ మట్టిలోకి వెళ్ళిపోయే ఈ 60 కేజీలు 70 కేజీలు ఈ 6 అడుగుల ఆకారం కాదు. దీంట్లో కొలతలు లేని ఆకాశము భూమి పట్టజాలనంత దేవుని సొత్తు ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎప్పుడైతే మనిషిని విడిసిందో అది ఇక్కడ ఈ భూమి మీద నిలవదు, అది దేవుని వద్దకు వెళ్ళిపోద్దని విన్నాం కదా. ఆ ఆత్మ గురించి ఆలోచించకుండా ఈ శరీరాన్ని బాగా పోషించుకుని, ఈ శరీరం కోసమే ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంటే, ఇలా వస్తారని ముందే తెలిసైనా దయచేసి నన్ను చూసి నేర్చుకోండి అన్నాడండి. ఎప్పుడు యేసుక్రీస్తు వారి కడుపు నిండా తిని కంటి నిండా పడుకున్నట్టుగా మనం చూడలేమండి బైబిల్లో. చాలా దాహంతో వస్తాడు బావి దగ్గరికి, కానీ మంచిలు తాగలేదు అక్కడ. ఆయనతో పాటు చాలా ఆకలితో ఉంటారు. 2 చేపలు 5 రొట్లు అందరికీ పంచిపెట్టాడు. అందరూ తినేశారు, మిగిలిపోయి పట్టుపోయాడు కంపలతో. ఆయన చేయి కడగలేదు. కానుకలు ఎవరెవరు ఎంత వేస్తున్నాడో చెప్పాడు తప్ప వాటిని ముట్టుకోలేదు. ఆయన తినలేదు, కంటి నిండా పడుకోలేదు. అసలు భూమి మీద తండ్రి పని తప్ప, మీరు యోహాను సువార్త బాగా చదవగలిగితే, తండ్రి నీగో నా శిష్యులకి నీ వాక్యం ఇచ్చానంటాడు. చాలా స్వస్థతలు చేశాడు. ఆయన ఎప్పుడు స్వస్థపరచుకోలేదండి. ఆయనకి స్వస్థత వరం ఉంది, నేను మిమ్మల్ని బాగు చేస్తున్నాను కాబట్టి మీరు 7 వారాలు రండి 6 వారాలు నా కూడా తిరగండి జనాన్ని బాగు చేయండి అనలేదండి. చెవులు చెప్పాడు, ఎక్కడ ఏం చెప్పగలిపో అన్నాడు. మరి ఆయన చూసి నేర్చుకుంటున్నాం మనం. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకుంటే, ఇది భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశం అయిపోయేదండి. ఏ ప్రాబ్లమ్స్ రావు, అసలు ఏ ఇబ్బందులు రావు, ఏ బీసీసీ సర్టిఫికెట్లు ఉండవు, ఏ గొడవలు ఉండవు. ఆయన యొద్దకు వచ్చి ఆయన చూసి నేర్చుకుంటే చాలండి మనం. పౌలు గారిని కొట్టేశారు, స్టెఫన్ గారిని చంపేశారు. వాళ్ళ దగ్గర అప్పుడు బోల్డ్ పవర్స్ ఉన్నాయండి. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి ప్రస్ఫుటంగా సమాజానికి తెలిసేది. అగ్ని నాలుకలుగా విభాగింపబడటం, మీరు ఆ మొత్తం 4 సువార్తలు అపోస్తుల కార్యాలు బాగా చదవగలిగే, అపోస్తులు కార్యములలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చాలా స్పష్టంగా వాళ్ళకి కనబడేది. కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ దాన్ని వాడలేదండి. ఎవరు వాళ్ళు అసలు రోడ్లు ఎక్కడం కానీ, ధర్నాలు చేయడం కానీ, ఇంకో ఈయన చంపేశారనడం కానీ, అసలు ఎప్పుడు ఎక్కడ వీలు దొరికినంతగా దేవుని పనికి వెళ్ళిపోవడమే. ఓ సందర్భంలో పౌలు గారిని చచ్చిపోయేదాకా కొట్టేస్తారండి. ఇంక చచ్చిపోయాడేమో అనుకుని లాక్కుని వెళ్ళి గ్రామం అవతల విడిచిపెట్టేస్తారు, చచ్చిపోయాడు అనుకుని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీడికి మళ్ళీ గొయ్యి తీసి కప్పెట్టడం అనవసరం, ఏ రాబందులో ఏ జంతువులు వచ్చి పీక్కు తినేస్తాయి అని. అక్కడికి వెళ్ళాక ఆయనకి కొనపూపుతో ఉంటాడు, లెగిస్తాడు, ఆలోచించుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, పక్క గ్రామం వెళ్ళిపోయి సువార్త చేసుకుంటాడు. అదే నేను ఉన్నాను అనుకోండి, లేదా మన ప్రసాద్ గారు ఉన్నారు అనుకోండి, అక్కడ జాయిగా లెగిసి ఎవడొకడో ఫోన్ చేసి ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ చూసుకుని మంచి సెంటర్ కూడా చూసుకుని మొత్తం బస్సులు ఆపేయడు, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఆపేయడు. ఆయన అందుకనే చాలా స్పష్టంగా చెప్పాడండి, నన్ను చూసి. ఇప్పుడు మనం భక్తిలో మీరు నన్ను చూడకూడదండి, నేను మిమ్మల్ని చూడకూడదండి, మన అంతా కలిపి ఇంకొక ఆయన చూడకూడదు, యేసుక్రీస్తు వారిని చూడాలి. తప్పితే పౌలు గారిని చూడాలి, తప్పితే ఆదిమ అపోస్తుల్ని చూడాలి, సంఘాన్ని చూడాలి. వాళ్ళ మరణాలు కానీ, వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ అడుగుజాడలు కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లలరా, ఈరోజు క్రైస్తవ్యం ఒక ఉన్నతమైన శిఖరాగ్ర స్థానంలో ఉండేది. ఏదేమైనప్పటికీ మంచి మాటలు చెప్పిన తమ్ముడికి
ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు పాఠం మనం వినబోయే పాఠంలోనికి మనం రాగలిగితే ఈరోజు మనకి ప్రకటింపబడిన పాఠం చెరసాల సువార్తశాల. మరలా ఒకసారి చెప్తున్నానండి, చెరసాల సువార్తశాల. గడిచిన 2 వారాల్లో మనం కొన్ని ఉన్నతమైన అంశాలు విన్నాం. అబ్రహాము తెచ్చిన ఆశీర్వాదం, అంతకుముందు అబద్ధం తెచ్చిన అనునాశనం. మీరు ఎలర్ట్గా ఉండాలి. ఇందాక తమ్ముడు ఏదో అడుగుతుంటే మీరు మిమ్మల్ని కానట్టుగా చూస్తున్నారు. మీరు ఎలర్ట్గా ఉండాలి, మీరు ఉత్సాహంగా ఉండాలి. అలా ఉంటేనే మీకు వాక్యం వెళ్తున్నట్టుగా మాకు చిన్న సిగ్నల్. మరలా మళ్ళీ మిమ్మల్ని చూడం కదండి, ఎప్పుడో వారానికి ఒకసారి చూస్తాం. మేము చెప్తుంది వీళ్ళకి అర్థమవుతుంది అంటే మాకు అదొక ఆనందం. చెప్పేవాడికి ఉత్సాహం ఉండదండి. అబద్ధం తెచ్చిన అనునాశనం ఒక వారం విన్నాం, తర్వాత అబ్రహాము తెచ్చిన ఆశీర్వాదం విన్నాం. ఈ వారం చెరసాల సువార్తశాల. సువార్తశాల అంటే మన అందరికీ తెలుసు. ఏదండి సువార్తశాల అంటే? మన ఆరాధనలో ఆదివారం, లేదంటే ఇలాంటి తరగతులు, లేదంటే మన సువార్త మనం ఏమన్నా అక్రమంగా నడుచుకుంటే, ఎవరిదైనా దోచినా, ఎవరినైనా చంపినా, ఎవరినైనా కొట్టినా, గొడవకి వెళ్ళినా వెంటనే మనల్ని ప్రభుత్వం ఆ న్యాయ వ్యవస్థ, న్యాయ చట్టంలోనికి, ఆ రాజ్యాంగంలోనికి, అందులో ఉన్న చట్టాల్లోనికి మనల్ని తీసుకుని వెళ్ళి మనల్ని విచారణ చేస్తుంది. దాన్ని చెరసాల అంటాం. దీనికి ప్రథమంగా ఎఫ్ఐఆర్ అంటారండి. ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. దాని అర్థం చాలామంది మన వాళ్ళకి తెలియదండి. ఎఫ్ఐఆర్ అంటే ఏంటో అనుకుంటారు. ఎఫ్ఐఆర్ వల్ల జీవితాలు నాశనం అయిపోతాయండి. దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చెరసాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తానండి. అంతక్రితం ఎఫ్ఐఆర్ అంటే స్టేషన్కి వెళ్ళి చెప్తేనో, లేదంటే ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు వీడి మీద ఎఫ్ఐఆర్ ఉందంటేనో తెలిసేది. ఈ విషయం చాలామందికి తెలియదు ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆన్లైన్ అయిపోతుందండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏమవుతుంది? ఆన్లైన్ అయిపోతుంది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఆన్లైన్ అయిందనుకోండి, నీ పేరు కొట్టినా, నీ ఆధార్ కార్డు కొట్టినా ఏమవుతుంది? నువ్వు పలానా కేసులో నువ్వు నిందితుడిగా అందరికీ తెలిసిపోద్ది. దానివల్ల ఇబ్బంది ఏంటంటే మీకు పాస్పోర్ట్లు రావు. అంత మాత్రమే కాదండి, కొత్త రూల్ ఏంటంటే మీ సిబిల్ స్కోర్ పడిపోద్ది. మీకు బ్యాంకు నుంచి ఎటువంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు. మీరు ఎటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి వీల్లేదు. చాలామంది స్కూల్స్లో కూడా, కొన్ని స్కూల్స్లో కూడా ఎఫ్ఐఆర్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలకి సీట్లు ఇవ్వట్లేదు. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినా, లేదంటే ఒక లోన్ కోసం మీరు వెళ్ళినా, లేదా ఒక చదువు కోసం వెళ్ళినా, ఇక దేనికోసం వెళ్ళినా ఎఫ్ఐఆర్ ఆన్లైన్ అయిపోయిందంటే, ఎప్పుడైతే మీ పేరు కొట్టారో కనీసం ప్రైవేట్ జాబులకు కూడా, అందుకతం గవర్నమెంట్ జాబులకే, ఇప్పుడు ప్రైవేట్ జాబులకు కూడా మీకు చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని చెరసాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి గొడవలకి వెళ్ళడం, కుల సంబంధమైన గొడవలకే, లేదంటే ఏదో సినిమా ఫంక్షన్ హీరోలకు సంబంధించిన గొడవలకే మన బిడ్డలు వెళ్ళిపోతుంటే మనం చూసుకోవాలి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ మచ్చ పడిందంటే దాని నుంచి బయటపడటం చాలా కష్టం అండి. అందుకని చెరసాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సువార్తశాల విషయంలో అక్కడ కూడా మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ముందడుగు ఉండాలి. ఈ చెరసాల విషయంలో ఎంత వెనక్కి ఉంటే అంత మంచిది. సువార్తశాల విషయంలో ఎంత ముందుంటే అంత మంచిది. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 7వ వచనం. నేను నీ నామమునకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఎవరండి ఈయన? దావీదు మహారాజు గారు. ఈయన ఎక్కడున్నాడట? చెరసాలలో ఉన్నాడట ఈయన. అది ఇప్పుడు దాకా మనం చెరసాలకు వెళ్ళకూడదని చెప్పుకున్నాం కదా. మరి ఈయనేమంటున్నాడు దావీదు గారు? చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు, నేను చెరసాల్లోకి వెళ్ళిపోయాను, నువ్వు నన్ను రక్షించు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం. కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వీళ్ళెవరు? పౌలు గారు, శీల. వీళ్ళ కూడా ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. దావీదు గారు కూడా ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. అసలు మనం ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పుకున్నాం? మరి అదేంటి? దావీదు గారు, పౌలు గారు అంటే బైబిల్ గ్రంథంలో మంచి భక్తిపరుల లిస్టులో మొదటి స్థానంలో ఉంటారండి వీళ్ళు. వీళ్ళ ఎక్కడున్నారట? చెరసాల్లో ఉన్నారట. అసలు మనం చెరసాలకు వెళ్ళకూడదు, సువార్తశాలకు వెళ్ళాలని మనం చెప్పుకుంటుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, నేను చెరసాలకు వెళ్ళిపోయాను. దావీదు గారు అంటున్నాడు, దేవా నువ్వు నన్ను రక్షించు. పౌలు గారు, శీల గారు కూడా చెరసాలకు వెళ్ళిపోయారు. అయితే దీన్ని మనం లోతుగా ఆలోచించగలిగితేనండి 16వ అధ్యాయం అంతా మనం ధ్యానించాలి. మనం వెళ్ళిన చెరసాలకు వెళ్ళినట్టుగా వాళ్ళు వెళ్ళలేదండి. పౌలు గారి సంగతి మనం ముందుగా ఆలోచిద్దామండి. పౌలు గారు, శీల గారు చెరసాలకు ఎందుకు వెళ్ళారంటే, పక్కింటితో గొడవ పెట్టుకుని ఆస్తుల కోసం, లేదా కాలేజీలో గొడవల కోసం, సినిమా హీరోల గొడవల కోసం, కుల గొడవల కోసం వెళ్ళలేదండి వాళ్ళు. సువార్తను ప్రకటిస్తుంటే, ఇద్దరు కలిపండి సువార్తను ప్రకటిస్తుంటే మీరు 16వ అధ్యాయం చదవగలిగితే, ఆ అప్పుడు అధికారంగా రోమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమాజం అంతా గుంపు కింద వచ్చండి. పాపం వీళ్ళిద్దరినే గ్రామ చావిడిలోకి తీసుకెళ్ళి మీరు అధ్యాయం మొత్తం చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. వాళ్ళందరినీ దుమ్మిగా పడిపోయింది, వాళ్ళిద్దరిని కొట్టేస్తారండి, బట్టలు చింపేస్తారండి, కొరడాలతో కొట్టేస్తారండి. ఇద్దరు మనుషులు ఒక గ్రామం అంతా మీదడిపోతే ఎలా ఉంటుందండి? అలా అయినా కోపం చల్లారకపోతే అనేక సార్లు కొట్టేస్తారు. మీరు మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం అంతా మొదటి వచనం నుంచి చదవగలుగుతుంటే చావిడిలోకి తీసుకెళ్తారు, తర్వాత అధిపతుల దగ్గరికి తీసుకెళ్తారు, న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడల్లా కొట్టేస్తుంటారు, దుమ్మిగా పడిపోతుంటారు, బట్టలు చింపేస్తారు, కొరడాలతో కొట్టేస్తారు. వీళ్ళిద్దరు మనుషులు మొత్తం ప్రజలందరూ కలిపి కొట్టేస్తుంటారండి పాపం. అలా వాళ్ళ కక్ష అంతా తీరిపోయిన తర్వాత అధికారులకు అప్పచెప్తే వాళ్ళు తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళారండి వాళ్ళు జైలుకి. వాళ్ళు వ్యక్తిగతంగా దేన్ని ఆశించి కదండి. ఇంటి తగాదాలు, పొలాలు, అన్నదమ్ములు గొడవలు, భార్యాభర్తల గొడవలు ఇవేవి కాదండి. ఇందాక ఎఫ్ఐఆర్ అన్నాను కదా, అది చాలా ప్రమాదమని మనం తెలుసుకున్నాం కదా. నాకు తెలుసున్న భార్యాభర్తలండి పెళ్ళైన కొత్తలో గొడవ పడి ఎంత దాకా వెళ్ళాలో అంత దాకా వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరికి కేసులు పెట్టేసుకున్నారు. భర్త మీద కేసు పెట్టేసిందండి ఆవిడ. కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్లో కొట్టించేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించేసి భర్త నాకు పుక్కిన పేం చేసింది. అయ్యి బాబాయ్ దీని జోలికి వెళ్తే మళ్ళీ కొట్టేస్తారు బాబా అన్నట్టుగా భయపెట్టేసి ఆ ఎఫ్ఐఆర్ అలాగే ఉంచింది. నువ్వు ఎప్పుడైనా సరే తల ఆడిచ్చావంటే, ఎప్పుడైనా సరే నోరు ఎత్తావంటే అదే పని నీకు అంట. ఎలా బతుకుతాడని భర్త? పాపం చాలా పోన్లే బాబు, ఆ పోలీసులు దెబ్బలండి చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదయ్యిందంటే మన పిల్లలు బంతితో ఎలా ఆడుకుంటారో అలా ఆడుకుంటారండి. ఆ ట్రైనింగ్ పోలీసు వాళ్ళు ఉంటారు, ఆ కొట్టడం ఎవడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆడితో ప్రారంభిస్తుంటారు. అందుకనే వాళ్ళకి అవయవాలు ఆ పోలీస్ దెబ్బలకండి ఆ వయసు మళ్ళిన కొలిది కూడా ఆ గాయాలు బయటపడుతూ ఉంటాయి. కిడ్నీలు పాడైపోవడం,
లేకపోతే వాళ్ళు జనాన్ని చూడగానే హడలెత్తిపోవడం, ఈ సమాజం మీద అదొక భయం వాళ్ళలో ఏర్పడిపోవడం, నలుగురిలో తిరగలేకపోవడం, మానసికంగా దెబ్బతినేయడం, శారీరకంగా దెబ్బతినేయడం. అక్కడ ఎక్కడెక్కడ కొట్టాలో ఏంటో అది పెద్ద సిలబస్ ఉంటుందండి వాళ్ళకి. అలా పాపం ఈ ఎఫ్ఐఆర్ నమోదైనడే లోకువండి వాళ్ళకి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వాడి మీదే రిహార్సల్స్ చేస్తారు, నేర్చుకుంటారు వాడి మీదే. పాపం మీ భర్త ఎప్పుడైతే అలా దెబ్బలు తినేసాడో ఇంక అది గుర్తొచ్చేసి ఇంక ఈమెకి పాపం లొంగిపోయి బతుకుతున్నాడు. ఒక బాబు పుట్టాడు, ఆ బాబు పెద్దోడయ్యాడు, చదువు వచ్చింది. వాడు ఏదో కష్టపడి పాపం జాబ్ సంపాదించుకున్నాడు. ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాడు, జాబ్ వచ్చింది. అప్పుడు వెంటనే ఎవరు వస్తారు? ఆ ప్రభుత్వం వారు, ఆ అధికారులు వస్తారు. వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటని. జాబ్ సెలెక్ట్ అయిపోయింది, ఇంక జాయిన్ అయిపోవడం, ఎన్ఆర్లో పాస్ అయిపోయాడు. కానీ ఏముండిపోయింది? ఏముండిపోయిందండి? ఎఫ్ఐఆర్ ఉండిపోయింది. పాపం ఈవిడ ఈ తల్లి ఆ మన్నాడే ప్రార్థనలు పెట్టించుకుంది, సాక్ష్యం చెప్పేసుకుంది, జాబ్ వచ్చేసింది. అంత బాగానే ఉంది, క్రైస్తవురాలే, అంత బాగానే ఉంది. నాకు తెలిసిన బాగా దగ్గర కుటుంబం. తీరా చూస్తే ఏ ఎఫ్ఐఆర్ అయితే ఏ భార్య అయితే భర్త మీద పెట్టిందో అది అలా ఉండిపోయిందండి. అలా ఉండిపోతే జాబ్ వెనక్కిపోయింది. ఆడు మళ్ళీ పనిలో పోతున్నాడు ఇప్పుడు. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడండి. నాకేదో బలం ఉంది, నా పక్కన చట్టం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది అని నేను విరవీగితే ఖచ్చితంగా ఈ భూమి మీద మనం అనుభవించి తీరాలండి. ఎక్కడో నరకం, ఆ శిక్షలు వేరండి, అది బోనస్. ఇక్కడ మనం భూమి మీద చేసినట్లుగా అది బోనస్. ఇక్కడ ఏదో తప్పుకోండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదోలా ఈ 60 సంవత్సరాలు సుఖపడితే చాలండి. ఇక్కడ ఉంటుంది ఇటు సుఖం నీకు. నువ్వు ఏ గోయి తీసావో ఆ గోతులు నువ్వు పడతావు అంతే. ఒక మగధల మగువుణ్ణి అవమానపరిచి స్టేషన్లో కుట్టించి నిందిస్తే ఆమె గర్భాన పుట్టిన ఆ బిడ్డకే దిక్కులేని బ్రతుకు. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటుందండి? అవి ఇప్పుడు అలా కొట్టేస్తున్నాడు. ఇవి మొన్న పనిలోకి వెళ్ళాడు, ఆ ఎండలో ఆడి బాధపడుతున్నాడు. చిచ్చి ఈ జాబ్ వస్తే నేను కష్టపడక్కర్లేదు, దీనికి కారణం ఎవరో తరలేదండిరా అంతే. ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్లి చేసేస్తున్నాడు అమ్మకి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడ గొడవ పడాలో, ఆ గొడవలో ఏ మాట మాట్లాడాలో, దాన్ని ఎంతవరకు తీసుకుని వెళ్ళాలో, దాన్ని మళ్ళీ వెంటనే దాన్ని మనం ఎలా రిలీజ్ అవ్వాలో, ఎలా ప్రేమించాలో ఇవన్నీ ఉండాలండి. ఒక బండి కానీ, ఒక ఆటో కానీ, ఒక కారు కానీ ఉందనుకోండి, ఎదరికే వెళ్ళిపోతుంది అనుకోండి, వెనక్కి గేర్ లేదనుకోండి. చాలా మంచి ఆడి కారు, 50 లక్షల కారు, వెనక్కి గేర్ లేదు, మా బండి ఎప్పుడు ముందుకు వెళ్ళిపోద్దండి అంటే ఎవరన్నా కొంటాడా? ఇంకంత మాట ముందుకు వెళ్ళిపోద్దండి. లారీ అడ్డు వచ్చినా ఏం అడ్డు వచ్చినా వెనక్కి రాదండి అంటే నేను వెనక్కి వెళ్ళండి ఎదరికి వెళ్తానని కొనేసుకుంటావు నువ్వు. ఏముండాలి దానికి? మళ్ళీ వెనక్కి రావాలి. మనం ఒక గొడవ పడ్డామంటే, ఓ వ్యక్తి నువ్వు మాట అన్నావంటే మళ్ళీ ఆ మాటని మనం క్షమాపణ కోరి మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ ఆ వ్యక్తిని, మనం నిందించిన వ్యక్తిని గౌరవించడం కోసం ఎదురు చూడాలి. అలా మనం క్రైస్తవ జీవితంలో మనం బ్రతకపోతే మనం దేవునికి పనికిరాము, ఈ సమాజానికి కూడా పనికిరాము. ఈ పౌలు శీల ఒక ఇద్దరేనండి. దేవుని పని చేయడానికి మనం ఎంతోమంది ఉండాలనుకుంటాం. నా దగ్గర జనం లేరండి, ఇద్దరే వస్తే మేము మానేస్తామండి, మా ఇంట్లో ఏం అవ్వదండి, డబ్బులు లేవండి, నేను బలహీనుండండి, నేను ఏదో పనిలోకి వెళ్తానండి, నాకు మాట్లాడడం రాదండి, నాకు చదవడం రాదండి, ఇలా ఎన్నో కారణాలు చెప్తాం. దేవుడికి ఇవి కాదండి. సరిగ్గా స్థిరపడి, సరిగ్గా ఆలోచించి, పరిశుద్ధతతో ఒక్క అడుగు వేస్తే 100 అడుగులు దేవుడు నీ చేత వేస్తాడండి. దేవుని మీద ఆనుకుని, దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో, పరిశుద్ధతని కాపాడుకుంటా నువ్వు ఒక్కడవైనా చాలండి దేవుడికి ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి. అలా పౌలు శీలలు వాళ్ళిద్దరేనండి. అప్పటికి 1000 మంది ఉన్నారు తెలుసా మీకు? ఇప్పుడు మనం కూడికి పెట్టాలంటే ఇంతమంది ఉండాలి అని లెక్క వేసుకుంటామండి. ఆ లెక్కలో పొరపాటును మనకు ముందే తెలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇవాళ ఒక 50 మంది వచ్చారు అనుకోండి, ఇద్దరే వస్తున్నారని నాకు తెలిసిన, ప్రసాద్ గారికి తెలిసిన ప్రమాదమే. వెంటనే ఏమంటాం చెప్పండి? ఈ ఇద్దరే కదండి వచ్చేవారం, దుకాణం వెంటనే చాప తిరిగేస్తుంటాం.
వాళ్ళిద్దరేనండి. ఆలోచించవలసిన విషయం ఏంటంటే అప్పటికే పేతురు గారు 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. అప్పటికే సంఘం మంచి స్ట్రాంగ్గా ఉందండి. అది మర్చిపోకూడదు మీరు. వేల మంది అప్పటికే ఉన్నారు. వాళ్ళ దగ్గర అప్పటికే వరాలు ఉన్నాయి. పౌలు గారి దగ్గర అప్పటికే వరాలు ఉన్నాయి. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటుంటే అప్పటికే చాలా మంది బాగుపడిపోయేవారు. విషం తాగిన విరుగుడు ఉంది వాళ్ళ దగ్గర. విష సర్పాల నుంచి కూడా అనేక మందిని కాపాడారు. అప్పటికే చాలా స్వస్థతలు, చాలా బలం, దేవుడు బలంగా వాడబడుతున్న టైం అది. కానీ వాళ్ళిద్దరే బయలుదేరారండి సువార్తకి. అక్కడ మనం ఏం తీసుకోవాలంటే 100 మంది ఉంటాం కాదండి, మనస్ఫూర్తిగా సిద్ధపాటు కలిగినోడు ఒక్కడుంటే చాలు. అలా వాళ్ళిద్దరూ వెళ్తే సమాజం అంతా తిరగబడిపోయి వాళ్ళని దుమ్మిగా కొట్టేసి, బట్టలు చింపేసి, కొరడా దెబ్బలు కొట్టేసి అధికారులకి అప్పగించేస్తే వాళ్ళ చెరసాల్లో వేస్తారండి. చెరసాల్లో వేసిన తర్వాత, ఎందుకంటే ఇలాంటి సందర్భాలు మనకు తెలియాలి. చెరసాల్లో వేసిన తర్వాత జరుగుతున్న సందర్భం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ, సమయం చెప్తున్నట్టు చూడండి, మధ్యరాత్రి వేళ. అప్పటికి వాళ్ళు దెబ్బలు తినేసి ఉన్నారండి. ఎలాంటి దెబ్బలంటే ఒకళ్ళిద్దరి చేత కాదండి, గ్రామంలో ఉన్న వారందరి చేత కక్షపూరితంగా మనస్ఫూర్తిగా దెబ్బలు తినేసి ఉన్నారండి. అనేక మార్లు దెబ్బలు తినేసి ఉన్నారు. దాహానికి నీళ్లు లేవు, తిండి లేదు, గౌరవం లేదు, ఒంటి మీద బట్టలు లేవు, చెరసాల్లో పాడేశారు. చెరసాల మనం ఏదో టీవీలో చూస్తున్నట్టు ఉండదండి. అన్నీ అక్కడే ఉంటాయి. ఒక రూమే ఉంటుంది, అన్నీ అక్కడే పక్కనే. నువ్వు అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి. అది చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళ పాపం ఆ శరీరం అంతా నలిగిపోయింది, చాలా దెబ్బలు తినేశారు. ఎందుకంటేనండి, మనం ఇలాంటి అనుభవాల్లోకి వెళ్తేనే కానీ మనకి ఆ ఉద్దేశం మనకు అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఎవరి చేత ఒక దెబ్బ తినమండి. దేవుని నామం నిమిత్తం ఒక దెబ్బ పట్టడం నిజంగా చాలా గర్వకారణం అండి. దేవుని సేవలో బిషప్ అనిపించుకోవడం, లేదా 100 మందికి బాప్తిస్మాలు ఇవ్వటం, పెద్ద పెద్ద సంఘాలు కట్టడమే కాదండి. ఎవడైనా సువార్త చెప్తున్నప్పుడు వచ్చి చెంప మీద కొడితే నన్ను, అలా ఎలా ఉంటుందండి పొజిషను? ఎప్పుడైనా మీరు అలా ఎప్పుడైనా ప్రార్థించుకున్నారా? నా నిమిత్తం దేవా నువ్వు ఇన్ని దెబ్బలు తిన్నావు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నావు, నేను నిమిత్తం కొరడా దెబ్బలు కాదు, ఎవడొకటి చెయ్యి నా చెంప మీద పడితే చాలు అన్నావా? ఎప్పుడైనా నీ ప్రార్థనలో ఒక చెంప దెబ్బ తగలాలి, లేదంటే ఏదో చిన్న అవమానం జరగాలి, ఆ సువార్త నిమిత్తంలో ఆ నింద నేను మొయ్యాలి, ఆ బాధ, ఆ భావం అప్పుడు అర్థమవుద్దండి. మేము నడిసిపూడి సువార్త ప్రకటనకి వెళ్ళామండి. ఒకసారి మీరు ఒక వీడియో చూద్దరు కానండి. ఒకసారి మీకు వినపడుతుందండి? కాపాడుతుందా మీకు? వీడియో చూడండి. స్వామి ఆలయం వద్ద తమ మత ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు తమ మతానికి సంబంధించిన పత్రాల్ని ఆలయ గోడలపై, ఆలయ ప్రధాన అర్చకుల ఇంటి గోడలపై అతికించారు. దీంతో గ్రామంలోని హిందువులు వారిని అడ్డుకున్నారు. తమ ఆలయం మేమేమన్నామంటే, నువ్వు చేసుకోవయా, మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది చెప్పేసి వెళ్తాం అని ఆయన మేము పట్టించుకోకుండా మేము ఓ 4 ఈదులు అనుకున్నాం, ప్రతి ఇంటికి తిరిగేసాం, వెళ్ళిపోయాం. ఈయనకి ఆక్రోషం ఆక్క మొత్తం గ్రామం అంతా పోగేసేసాడు. పోగేసేస్తే అందులో ఒక ఆయనకి, వాళ్ళని ఏమని అడ్డగిస్తాం, మన దగ్గర ఆధారం ఉండాలి కదా, ఓ పని చేద్దాం, వాళ్ళు ఎక్కడో గోళ్ళకి అంటించి తీసుకుని వచ్చేసి వాళ్ళ గుళ్ళకి అంటించేసుకున్నారు. వాళ్ళే ఆ విగ్రహాలకు నెత్తి మీద అంటించేయాలండి. విగ్రహాలు ఉంటాయి కదా, ఆ పోస్టర్లు మనం అంటించిన చిన్న చిన్న అది తీసుకొచ్చి ఆ విగ్రహం నెత్తి మీద ఎవరన్నా అంటిస్తాడండి అలాగా. అది చూడగానే ఊరంతా మా మీదకి వచ్చేసిందండి. ఆ ఊరంతా మా మీదకి వచ్చేస్తే మేము ఉన్నది 10 మంది. 10 మందిలో అప్పటికే 5 మాకు కనపడతలేదు. వెళ్ళిన 10 మందిలో 5 కనపడతలేదు ఆ జనాన్ని చూసి. ఇవి వచ్చిన నేను ఒక్క దెబ్బన్నే వేస్తే బాగుంటుంది అనిపించిందండి.
అదంతా అందరికీ దక్కదండి ఆ భాగ్యం. అందరికి ఇవ్వడండి. పౌలు గారు చెప్తాడు, యేసుక్రీస్తు వారి శరీరంలో మిగిలి ఉన్నది ఆ ముద్రలో నేను భరిస్తున్నానంటాడు. అందరికీ లేదండి. ఆదిమ అపోస్తులకి అందరికీ దక్కలేదండి, తెలుసు మీకు. పౌలు గారికి దక్కిందండి 100కు 100%. 1 తక్కువ 40 దెబ్బలు 3 సార్లు తిన్నాడండి ఆయన. మీరు కొడతారా? మీరు కొట్టండి, లేదంటే మీరు కొట్టండి. అలా ఎవడో ఒకడు పోనీ ఇలా ఏమైపోద్దండి ఒకటి కొడితే? వాళ్ళు ఎవరో కొడతలేదు, గొడవ పడ్డారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఆర్ఎస్ఎస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, జనం పోగొడిపోతున్నారు, మమ్మల్ని ఏదో దోషుల కింద ఉంచేశారు, ఏదో ఒక అరగంట అడావుడి చేశారు, అంతా అయిపోయింది. మళ్ళీ మన్నాడు వాళ్ళు ఎవరెవరో మేము వీడియో కూడా వాళ్ళే తీశారు, న్యూస్కి ఇచ్చేశారు. స్టేషన్కి వెళ్ళిపోయి మెండపేట స్టేషన్లో నమోదైపోయింది. మా పేరు, మా ఊర్లు అన్నీ నమోదైపోయినాయి, న్యూస్కి వెళ్ళిపోయింది, పెద్దది అంతా అయిపోయింది. అంతా అయిపోయాక మేము ఎవరెవరా ఏంటి అని ఎంక్వైరీ చేసి తెల్లారేక ఆ ఎలుగొచ్చాక మళ్ళీ మన్నాడు 10ంటికి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, ఆ రాత్రి తాగేసండి తప్పు అయిపోయింది అంటున్నారు. ఏదో అడవుల్లో మాట్లాడేసామండి మేము, మా పిల్లలకి ఏం తెలదండి అంటున్నారు. మళ్ళీ చల్లగారిపోయిందండి, ఏమీ లేదు, ఏమి ఉండదండి. అందుకనే సువార్త చేసేవాడికి ధైర్యం ఉండి, వాళ్ళు పరిశుద్ధత ఉండి, కరెక్ట్గా వాడు సంకల్పించుకున్నది, వాడు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పగలిగేవాడు అంటే కూడా వాళ్ళదండి. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మనమేం ప్రాణాలు రక్తాలు అంత అవసరం ఏమీ లేదండి. చాలా సులభతరం అయిపోయింది. అప్పుడు రాజులే గర్భాలను చీల్చేసి ఏ దేవుడి పేరు చెప్తే గర్భాలు చీల్చేసేవారు. ఇప్పుడు రాజ్యాంగంలోనే ఉంది, నీకు నచ్చిన మతం చెప్పుకొని. అప్పటికిప్పటికి అంత తేడా ఉంది. ఇప్పుడు నువ్వు పోరాటం చేయగలదు, ముందు నువ్వు నిలబడితే చాలు. ఇప్పుడు కాళ్ళు లేవండి ఒక ఆయనకి కాళ్ళు లేని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు బస్సుదా పాల్టు, ఇప్పుడు ఈయన ఒక ఇద్దరిని తీసుకుని బస్సులో పడితే వెళ్ళిపోతాడు. అలా ఇప్పుడు మనం సువార్త క్రైస్తవులుగా మనం నిలబడితే మన స్టాండింగ్ చాలండి. పౌలు శీల ఇద్దరు కరెక్ట్గా తీసుకున్నారని నేను అదే అనుకుంటాను. ఎక్కువ మందిని పోగేసుకోలేదు, ఎందుకంటే ఎవడొకడు ఏదో అంటాడు అక్కడ, ఆ ఇదికి వెళ్తే వాళ్ళు కొట్టేస్తారు ఎందుకులే, లేదంటే మనం చెప్పాలంటే తర్వాత బోలు మంది చెప్పుకుంటారు, ఎందుకంటే కొన్ని మాటలు మనకు వచ్చేస్తుంటాయి. అలా అపనమ్మకం ఏమన్నా అందుకునే వాళ్ళిద్దరూ బయలుదేరారండి. వాళ్ళిద్దరూ బయలుదేరితే సమాజం అంతా తిరిగి పాపం వాళ్ళకి కొట్టేసి ఇబ్బంది చేసి చెరసాల్లో పాడేస్తే వాళ్ళు చేస్తున్న పని చూద్దామండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, ఇప్పుడు అది చెరసాల, సువార్తశాల? అదేంటండి అది? చెరసాల. ఇప్పుడు ఇలా ప్రార్థన పాటలు మొదలెట్టాక ఏ సాల అయింది? అది సువార్తశాల అయింది. నిజంగా నువ్వు సంకల్పిస్తే, నిజంగా నువ్వు నిలబడితేనండి ఈ ప్రపంచమే సువార్తశాలండి. చెరసాలే సువార్తశాల అయిపోతే నీ ఈదులు ప్రతీది నిజంగా చేయాలని దేవుడు అంత అవకాశం ఇచ్చాడండి. నిజంగా చేయాలనుకునేవాడికి ప్రతీది సువార్తశాలే. అది చెరసాలైనా సువార్తశాలే, అది నీ ఉద్యోగం చేసుకునే పని అయినా సువార్తశాలే, నీ వంటిలైనా సువార్తశాలే, నీ పడగ్గదైనా సువార్తశాలే, నీ పని చేసేదైనా ఏదైనా, ఆఖరికి నీ వాహనమైనా, నీ ఆటో అయినా, నీ బండి అయినా, ఏదైనా సువార్తశాలే. ఎవరంటున్నారంటే అక్కడ ఖైదీలు వినుచుండిరి. వీళ్ళు ఏం చేశారట? ముందు మధ్యరాత్రి వేళ పౌలును శీలయ దేవునికి ప్రార్థిస్తున్నారట. ఏమని? అక్కడ అదే నేను ఉన్నాను అనుకోండి, ఏమని ప్రార్థిస్తాను? నాకు మంచి బలాన్ని ఇవి, మంచి లాయర్ని ఇవి, మంచి సపోర్ట్ని ఇవి. ఎలుగు వచ్చిన తర్వాత మొత్తం మా ఊళ్ళని అందరినీ మూట కట్టుకుని వీళ్ళని అందరినీ నాశనం చేసేసి కృపయ్యి. అందుకనే క్రైస్తవులకు పిలుపు అని ఒకడు అంటాడు, ఒక్కొక్కడు మొత్తం వచ్చేయండి అందరూ రోడ్డు మీదకి అంటాడు. వీళ్ళు అన్నారా? అసలు మీరు బాగా గమనించండి, ఇప్పుడున్న క్రైస్తవ్యానికి, బైబిల్లో ఉన్న క్రైస్తవానికి చాలా వ్యతిరేకత ఉంటుందండి. వీళ్ళు ప్రార్థిస్తున్నారంట. ఎవరు ప్రార్థించాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం.
మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ఏమంటే ఏలదండి శ్రమ అంటేనే. మన శ్రమలు మనకి కాదు, మనం పడే శ్రమలు కాదండి అవి. మన దురాశల వల్ల పుట్టినవి తప్ప దేవునికి ఉపయోగపడేవి ఏవి కాదండి. ఒక రూల్ ఉందట, శ్రమ సంభవించాలి. క్రైస్తవుడికి శ్రమ సంభవించాలి. మన అవయవాలు అరగాలి, మన కాళ్ళు నొప్పులు పుట్టాలి, మనల్ని ఎవడొకడు నిందించాలి, ఎవడొకడు మనల్ని కొట్టాలి, మనం ఇబ్బంది పడాలి. అప్పుడు మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన నేను వినాలి. అది దేవుడి కాన్సెప్ట్. మనమేమో ఎవడో నన్ను కొట్టకూడదు, ఎవడో నన్ను అనకూడదు, నన్ను అన్న వాళ్ళు అందరూ నాశనం అయిపోవాలి, ఈవిడ నాశనం అవదట, వీళ్ళని అన్న ఈవిడిని ఎవ్వరు అనకూడదట. ఏ శ్రమ లేకుండా నీ దూతలను కాపలా పెట్టేసి నా మంచం చుట్టూ, నా గుమ్మం చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా గేట్ చుట్టూ ఎవరు ఉండాలట? అక్కడ లేదండి. ప్రార్థన చేయడానికి ఒక అర్హత ఉందండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయడానికి లేదండి. శ్రమ సంభవించాలి. ఏ శ్రమో తెలుసా? పౌలు శీల ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? శరీరం అంతా ముద్దయిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, ఆకలి దప్పికలతో నలిగిపోయి అవమానంతో ఒక గ్రామం తిరగబడితే చెరసాలలో ప్రార్థన చేస్తున్నారు. అది ప్రార్థన చేయడానికి అర్హత. నువ్వు సువార్త కోసం శ్రమపడి, సువార్త కోసం నిందింపబడి, సువార్త కోసం నష్టపడిపోయి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. అదే రూల్ పాటించారు వాళ్ళు. తర్వాత ఏముందండి? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషము కలుగున అతడు కీర్తనలు పాడాలి. వీళ్ళ కీర్తనలు పాడారా? చూడండి, ఏది అపోస్తుల కార్యాలు 16:25 ప్రార్థించుచు కీర్తనలు కూడా పాడారు. వీళ్ళ ఈ శ్రమలో కూడా సంతోషం ఉందండి వీళ్ళకి. నా దేవుని నిమిత్తం నన్ను దేవుడు ఇలా వాడుకున్నాడు అనే సంతోషం ఉందండి వాళ్ళకి. ఆ సంతోషంతో వాళ్ళ ప్రార్థన దేవుడు విని ఖైదీలను వింటున్నారట అండి. ఖైదీలు అందరూ వింటున్నారట. వీళ్ళ సువార్త మానలేదు అక్కడ. అది వీళ్ళకి సంతోషం ఏంటంటే, గ్రామాల్లో వీధుల్లో తిరుగుతుంటే ఎవరో వింటలేదు, దేవుడు చక్కగా ఇక్కడ మంచి ఏర్పాటు చేశాడు, ఖైదీలు ఎక్కడికి వెళ్తారండి? ఇంకా వాళ్ళకైనా పని ఉంటుందా? ఆ ఖైదీల దగ్గర పెట్టాడు, వీళ్ళు వింటున్నారు, అందుకు సంతోషం వచ్చిందట వాళ్ళకి, అందుకు పాటలు ఎత్తుకున్నారట. అంటే సువార్త పట్ల వాళ్ళ కమిట్మెంట్ చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. మందేదండి. అందుకని చెరసాల సువార్త అయిపోయిందండి. తర్వాత వచనం చూడండి మీరు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందటండి. మహాభూకంపం చెరసాలలోనే కలిగిందా? మొత్తం అంతా కలిగిందా? అక్కడ చూడండి, చెరసాల పునాదులు అదిరాయా? మొత్తం గ్రామం అంతా అదిరిందా? చెరసాల పునాదులు అదిరిపోయినాయటండి. చెరసాల మహాభూకంపం ఆ చెరసాలకు అనుగ్రహింపబడి సువార్తశాలగా మార్చాడండి. అప్పుడు ఏమైందో చూడండి. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును, అందరి బంధకములు ఊడిపోయాయి. అందరి బంధకాలు ఊడాలి. అది వాళ్ళు ఎందుకు పాట పాడుతున్నారంటే, ఎందుకు సంతోషం అంటే, అందరి బంధకాలు, ఒక క్రైస్తవుడు ఎక్కడుంటే వాడు చుట్టూ ఉన్నవారి బంధకాలు విడదీయలేడు. నిజమైన క్రైస్తవుడు ఆయన. ఆత్మజ్ఞానం పడితే, దేవుడు నిజంగా నా హృదయంలో ఉంటే, పూర్ణ హృదయంతో నేను దేవుని సేవిస్తుంటే, ఆరాధిస్తుంటే, గంట సేపు సాగదీసి పాట పాడినాం. అందరి బంధకాలు. ఇప్పుడు ఇల్లు ఉందండి, దేశాలు, ఇది సువార్తశాల. ఇది ఇప్పుడు మన ప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు 10 మంది వింటున్నారంటే కారణం ఎవరో మీకు విషయం తెలుసా? ఆటో తోలుకుంటాడు ఆయన. ఆర్థికంగా నేను కొంచెం ఆయన మీద బలవంతున్నైనా, నేను ఈ మధ్య అన్ని లెక్కలేసుకున్నానండి. ఈ మధ్యకాలంలో ఓ మీటింగ్ పెట్టాడు ఆయన. ఆ మీటింగ్ ఖర్చులు, ఓ పాట ఖర్చులు 3 నిమిషాల్లో కొనేసాడండి. సౌండు, కుర్చీలు, ఈ లైటింగ్లు, ఇవన్నీ సుమారుగా ₹1,00,000 వచ్చింది నాకు. ఈ ₹1,00,000 నిజంగా వాళ్ళ ఆ పక్కోళ్ళని ఈ పక్కోళ్ళని అడిగి ఏం చెప్తాను తెలుసా? ఓ 10 గ్రాములు, ఓ 10 గాజులు బంగారం కొనవయ్యా, రేటు పెరుగుతుందంటాను. ఆడబిడ్డ ఉంది కదా నీకు, నిజంగా అలాగే పెరిగిపోతుందండి బంగారం కదా. అంటే ₹1,00,000 సువార్తకి కేవలం మన నిమిత్తం అండి, 50 మందికి ఒక వ్యక్తి. ఎందుకంటే అందరి బంధకాలు వేడాలండి. అది రూలు,
అది మర్చిపోయామండి మనం. నువ్వు నీ ఇంట్లో బాప్తిస్మం తీసుకుని క్రైస్తవుడు అని అనిపించుకుంటున్నావు అంటే అందరి బంధకాలు విడగొట్టాలి. నువ్వు మహాభూకంపాన్ని తేవాలి. అక్కడ మహాభూకంపం, ప్రకంపనలు రావాలి. సాఫీగా ఎవరో ఏమనుకోకూడదు. మామూలుగా రహస్య భక్తి చేస్తుంటాను నేను. నలుగురితో పాటు ఏదో అంటాం కదండి, ఏదో సామెత ఉంది కదా. నిజంగా మా మా బంధువులు ఆవిడ ఉందండి. నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు సువార్త చెప్పినా, ఎంత బలమైన ప్రసంగం చెప్పినా కన్నీళ్ళు కార్చేస్తుంటుందండి. అలా నేను ఎలా సైడ్ అయిపోయేది. వీళ్ళకి వాళ్ళ అత్తగారు వచ్చేసరికి తిరుపతి వెళ్ళమందంటే ముందు బ్యాగ్ సర్దేసుకుంటుందండి. ఆ ప్రకంపనలు కాదండి, బంధకాలు ఇడిపోవాలి. పాపపు బంధకాలు విడిపోవాలని నువ్వు వదుక్కుని ఉన్నావంటే అదే కాన్సెప్ట్ ఇది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి చాలామంది గుంటూరు వెళ్ళిపోతుంటారు. గుంటూరు వెళ్ళేటప్పుడు ఏమో 3 సంచులు వెళ్తుంటాయండి, వచ్చేటప్పుడు 6 సంచులు వస్తుంటాయి. చాలామందిని గమనించండి. బట్టలు, చెత్త, చెదారం వాళ్ళ కూడా తెచ్చేస్తుంటారు దుప్పట్లు కట్టను. నువ్వు గుంటూరు వెళ్ళి పని ఏమీ లేదు. ఇక్కడ నీకు చుట్టూ బోలు మంది పెట్టారు. ఇప్పుడు నీ ఇంటి చుట్టూ ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? ముందు నువ్వు ఉన్న చోట బంధకాలు వీడాలి. ఒక క్రైస్తవుడికి అది ఉద్దేశం అండి. అది చెరసాలే. చెరసాలతో పౌలు గారు ప్రార్థిస్తుంటే, ఆయన పాట పాడుతుంటే అందరి బంధకాలు, ఖైదీలు అందరి బంధకాలు ఇడిపోయినాయండి. మీరు అధ్యాయం కిందకి చదవగలుగుతుంటే వాళ్ళ అధికారులు కూడా, ఆ జైలాధికారులు కూడా దేవుణ్ణి నమ్ముకుంటాక మీరు ద్వారాలు తెరవబడితే మీరు ఆలోచన చేస్తే, కుటుంబంగా వెళ్ళాలి దేవుడి సన్నిధికి. నీ ఇల్లు ఉందంటే చుట్టుపక్కల ఇళ్ళకి అందరికీ నీది సువార్తశాల అవ్వాలి. అందుకని ఒక ఉపమానం కూడా చెప్తాడు, చూద్దామండి. అది మార్కు సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 31వ వచనము. ఆవగింజను పోలి ఉన్నది, ఆవగింజ పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదటండి. ఆవగింజను పోలుందట పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఏంటండి? ఆవగింజ ఏంటండి? అన్ని గింజల్లో కల్లా చిన్న గింజ ఏది? ఎవరైనా ఆవగింజ సరిపోతే ఏరుకుంటారా? కాలుతో దంతారు. అది జీడిపప్పు పడిపోతే, బాదం పప్పు, జీడిపప్పు ఇవి అనుకోండి, ఏం చేస్తాం? శుభ్రంగా తీసుకుని తుడుచుకుని మళ్ళీ నోట్లో పడేసుకుంటాం. ఈ ఆవగింజ అయితే పోన్ల పోనీ మళ్ళీ కాలేజీకి దొక్కుతాం. పరలోక రాజ్యము ఆవగింజన పోలి ఉందటండి. ఏటట దాని గొప్పతనం? ఆవగింజ ఎత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలవనెను. ఆకాశ పక్షులన్నిటికీ నీడనివ్వాలటండి ఆవగింజకున్నది. దాన్ని పరలోక రాజ్యంలో పోల్చడానికి ఆవగింజను ఎందుకు తీసుకున్నాడంటే, అది ఒక్కసారి భూమిలో పెట్టాక నీ చేతిలో ఉన్నంతసేపు చిన్నదే, భూమిలోకి వెళ్ళి పైకి వచ్చిన తర్వాత ఆకాశ పక్షులకి నీడేస్తుందట. దాని పని అట్టది. నువ్వు చిన్నోడివే, నువ్వు పాపివే, ఎందుకు పనికిమాలినోడివే, ఒక్కసారి బాప్తిస్మంలోకి వచ్చి క్రీస్తుని ధరించుకున్న తర్వాత అనేక మందికి వాక్యపు నీడ ఇవ్వాలి నువ్వు. పరలోక రాజ్యము ఆవగింజన పోలి ఉందట. మనం కూడా ఆ ఆవగింజకున్న మంచి లక్షణం ఏంటంటే, అది ఒక్కసారి భూమిలోకి వెళ్ళాక ఆ చిన్నది, అన్నిటికంటే చిన్నదే, భూమిలోకి వెళ్ళి భూమిని బద్దలు కొట్టుకుని పైకి వచ్చాక ఆకాశ పక్షులన్నిటికీ నీడనిస్తుందట. అదేంటండి? దాన్ని ఎందుకు చెప్తున్నాడు? ఒక క్రైస్తవుడు కూడా వాక్యపు నీడనివ్వాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ. అది చెరసాలైనా సువార్తశాల చేయాలి, అది భోజనశాలైనా సువార్తశాల అవ్వాలి, నీ వాహనమైనా సువార్త వాహనం అవ్వాలి, నీ ఇల్లైనా సువార్తశాల అవ్వాలి, స్తుతిశాల అవ్వాలి, ఆరాధన జరగాలి. 4 దిక్కులు కూడా మారుమోగిపోవాలి సువార్త సునాదంతో. అందుకనే ఆవగింజ దగ్గరికి వెళ్ళాడు. చిన్నదే, నువ్వు చిన్నోడివే, కానీ నిన్ను దేవుడు అంత గొప్పగా, ఒక్కసారి నువ్వు హృదయంలో సంకల్పించుకుని సువార్త విషయంలో క్రీస్తును చూస్తూ, అపోస్తులను చూస్తూ,
వాళ్ళు ఎలా అయితే సమర్పణ కలిగి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేశారో, ఖైదీలో ఉన్నప్పుడు కూడా పాటలు పాడగలిగే సంతోషాన్ని అనుభవించారో, ఆ ఉద్దేశాల్లోనికి నువ్వు వెళితే అసలు సిసలైన క్రైస్తవ్యాన్ని ఈ సమాజం చూడగలుగుద్దండి. అందుకునే మనం గత వారం విన్నాం, అబ్రహాము గారు గుడారాలలో బ్రతికాడట. గుడారాలలో బ్రతకడమే కదండి. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము, అప్పుడు అబ్రాము తన గుడారము తీసి బ్రతికాడు. అబ్రహాం గుడారాల్లో బ్రతకడం కదండి, ఆ గుడారాలు కూడా తీసేసి హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో వనములో అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. గుడారం తీసేసేటండి. పెద్ద పెద్ద నిర్మాణం కడతాం కదండి మనం. ఓ పాక బీగెత్తుంటే ఏంటి అర్థం? ఏ బ్యాంకులోనికి వెళ్ళి పెద్ద స్లాప్ వేస్తున్నామని. గుడారం కూడా తీసేసి బలిపీఠం కట్టాడటండి. ఈరోజు సేవకులు దేవుడు ఆలయం చెప్పి గుడారాలు కట్టుకుంటున్నారండి. గుడారాల్లో కూడా ఉండకుండా ఆ గుడారం కూడా తీసేసేటట, బలిపీఠం కట్టాడట. మరి ఎక్కడ ఉన్నాడండి? ఇంకో దుక్కున వేసుకుంటాడు ఆ గుడారం, లేదా ఏ చెట్టు కిందో కాలం గడిపేస్తాడు. వాళ్ళకున్న సంకల్పం చూడండి. ఈ ఊరు నా మీద తిరగబడిపోతుంటే నాకు సువార్త వద్దు బాబోయ్ అంటలేదు. ఖైదీలో కూడా, చెరసాల్లో కూడా సువార్త చేస్తున్నారు. చచ్చిపోతే దేవుడి కోసం చచ్చిపోదాం, నా ఇంటిని పీకేస్తే నా దేవుడి కోసం దేవుడు బలిపీఠం కడతాను, నేను ఇంటిని పీకేసి. ఇవాళ బలిపీఠాలు కట్టేవాళ్ళు లేరండి. సువార్తశాలలు ఏర్పాటు చేసేవాళ్ళు లేరు. కూడుకులు ఏర్పాటు చేసేవాళ్ళు లేరు. నిజమైన సంఘాలు కట్టేవాళ్ళు లేరు. సంఘాల మీద వారి బ్రతుకులను కట్టుకోవడానికే క్రైస్తవులు చాలామంది చొరబడ్డారు. అందుకనే ఆయన అంటున్నాడు, నన్ను చూడండి, నా దగ్గర నేర్చుకోండి, నా దగ్గరే నేర్చుకోండి. తండ్రి పని ఎలా చేయాలో అలా నేను చేశాను. తర్వాత అపోస్తుల దగ్గర నేర్చుకోండి, పౌలు దగ్గర నేర్చుకోండి, శీల దగ్గర నేర్చుకోండి. చెరసాల్లో కూడా ఎక్కడ జల్లలేదండి వాళ్ళు. అధికారులకి జల్లలేదండి, పరిస్థితులకు జల్లలేదండి, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళని ఏమీ చేయలేదండి. అసలు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా చచ్చిపోతుంటే, స్టెఫన్ గారిని కొట్టేస్తుంటే చచ్చిపోతుంటే పరలోకం తెరవబడిందని చెప్తాడండి. పరలోకం దాని అర్థం ఏంటంటే వాళ్ళకే తెరవబడద్ది పరలోకం. నీకు నాకు చొక్కా నలక్కండా శుభ్రంగా సంఘం మీద నేను బతికేసి, నా మీద మీరు బతికేసి, మనందరం శుభ్రంగా అలా లోకంలో ఎవడో బతకనట్టుగా మనం బతికేసి, సూటు బూటు కోటు పొలాలు ఇల్లు కార్లు మిద్దులు అన్నీ మార్చేసి, సినిమా హీరోలు కూడా ఎందుకు పనికి లేకుండా మనం బతికేస్తే మనకు పాతాళం తెరుతుందండి. అక్కడ అర్థం ఏంటంటే అది సింబాలిక్గా ఎందుకు చూపించాడంటే పరలోకం తెరవాలంటే భూమి మీద అంత త్యాగం ఉండాలి. అందుకునే స్టెఫన్ గారికి రాళ్ళు చేత ఆయన దేహం అంతా చంద్రవందర అయిపోయినప్పుడు అప్పుడు తెరిచాడు పరలోకం. మరి మనకేంటంటే ఎవడో కూడా చిన్న దెబ్బ కూడా వేయలేదు, అసలు చొక్కా నలగలేదు. ఒకవేళ అంతగా సువార్త వీధి సువార్త అన్నాం అనుకోండి, ఆటో ఎక్కేస్తే ముందు ఆటో చూసుకుంటాం, ఆటో ఎక్కేస్తుంటాం. లేదంటే మే నెలలో కాదండి చల్లబడ్డాక చేద్దామని అంటాం. వాళ్ళ గుడారాలు తీసేసారండి. వాళ్ళ గుడారాలు తీసేసి బలిపీఠాలు దేవుడు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సువార్త సునాదం అయ్యిందండి. చెరసాల్లో ఉంటే చెరసాల లేదు, ఇంటిని కూడా పీకేసి సమాజానికి ఎదురెళ్ళి ఎటువంటి రాజ్యాంగపు హక్కులు లేనప్పుడు ప్రాణాలకు తెగించి వాళ్ళ మానాలను, ప్రాణాలను, కుటుంబాలను, చర స్థిర సమస్తాన్ని విడిచిపెట్టేసి చంద్రవందరైపోయి పరలోకపు తాళపు చెవులు ఓపెన్ అయినాయండి వాళ్ళకి. ఇప్పుడు మనకి బోల్డ్ హక్కులు ఉన్నాయి, ఒక రాజ్యాంగం, ఒక హక్కు ఉంది. ఎవడన్నా గబాలను ఒక నేను చేసేసాడంటే అసలు వేయడండి ఎవడనో, మనం వెళ్ళం అంతే. ఒకవేళ వేస్తే ఊరుకుంటాం ఏంటండి, దాని 10 చాలు చూపిస్తుంటాం. ఆ టీవీ నైనోడే బెస్ట్ మన మీద. అసలు మనం ఆగిపోయామండి, మనల్ని ఎవడో ఆపడండి, మనమే ఆగిపోయామండి. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో ఒక హక్కు ఉంది, మనకి ఇంకా ఒక గూడు ఉంది, బతకడానికి ఒక కుటుంబం ఉంది, కొన్ని చిన్న 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 ఆస్తులు ఉన్నాయి. కనీసం మనం బతికి మన జానడ పొట్టను పోషించుకుని కనీసం ఖాళీ టైంలో కూడా మనం నోరిప్పమండి. సువార్తశాలకి రాము, చెరసాలకి వెళ్ళము, ఏమి వెళ్ళం, భోగభాగ్యాలు మాత్రం అనిపించాలనుకుంటాం. దేవుని పిల్లలారా, చెరసాలైనా సువార్త అవ్వాలి. క్రైస్తవుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సువార్తశాల అవ్వాలి.
దానికోసం ఎంతో కొంత నష్టపడిపోవాలి. నా ధనం ఖర్చు అవ్వాలి. ఇర్మియా గారు ఉన్నారు, ఎక్కడో కాకినాడ నుంచి వచ్చేయాలి, కొత్త పలహారం తెచ్చేయాలి, నేను ఎక్కడి నుంచో వచ్చేయాలి, మీరు వచ్చేయాలి, వినాలి, విన్న దాని ప్రకారంగా ఇంటికి వెళ్ళి బ్రతకాలి, అనేక మందికి చెప్పాలి. అది ఏదైనా సరే, ఎవరేమనుకున్నా సరే సిగ్గుపడకూడదండి. క్రైస్తవుడు సిగ్గుపడకూడదండి, మొహమాట పడకూడదండి, భయపడకూడదండి. ఎవడన్నా నిందించాడా? చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. నువ్వు ఎవరి లైన్లో ఉంటావో చూసావా? పౌలు గారి లైన్లో ఉంటావు నువ్వు. ఎవడన్నా నిందించినా, ఏ భర్తన్నా కొట్టినా, నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావు అని ఏ ఒక్క నింద నువ్వు పడినా చాలా మహాభాగ్యం అండి అది. ఇంతకే పౌలు గారిది ఇది. మరి దావీదు గారి చెరసాల ఏంటంటే ఆయన పాపం చేశాడండి. ఆయన ఎవరో అరెస్ట్ చేయలేదు, ఆయనే మహారాజు. కానీ పాపం చేసిన వాడు భోగభాగ్యాలు అనుభవించిన రాజు అయినా నిజమైన వాక్యం పట్టినడు వాడి హృదయమే చెరసాలండి. అందుకని ఆయన అంటున్నాడు, ఈ పాపపు చెరసాల నుంచి నన్ను విడుదల చేయి దేవా, నువ్వు నన్ను విడుదల చేయి, నీ సహాయం నాకు అందించు. ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఉన్న చెరసాలండి. ఎందుకంటే పాపం చేసేవాడు సువార్తకు పనికిరాడండి. ముందు పాపం చేసినోడు హృదయమే చెరసాలండి. దానికి మళ్ళీ సాక్ష్యాలు, చట్టాలు, ఎఫ్ఐఆర్ ఏం అక్కలొద్దండి. సువార్త చేయవలసిన నువ్వు సువార్త చేయకుండా పాపం చేసావంటే సువార్తకి అడ్డు నువ్వే, క్రీస్తును సిలువ వేసిన గుంపులో ఉన్నది నువ్వే. అందుకనే దావీదు గారు చెరసాలలో నుంచి నన్ను విడిపించంటున్నాడు. మనం వేసేసుకోవాలండి శిక్ష. ఏదో తప్పు చేస్తాం, తప్పు చేయనివాడు ఎవడున్నాడని అనుకోకూడదు. ఆ తప్పుకి నాకు నేనే శిక్ష వేసుకోవాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్న చెరసాలల కంటే దారుణంగా ఉండాలి. ఆయనే వేసుకున్నాడండి దావీదు గారి శిక్ష. అయ్యో, నువ్వు నన్ను ఎంచుకున్నావు, నీ ప్రజలను పరిపాలించాలి, నీ ప్రజలకు నీ గురించి నేను చెప్పాలి. నేను ఒక ఆమెను చేశాను, ఆమె భర్తను చంపేశాను, ఇక నా బతుకు ఎందుకయ్యా, నేను చెరసాల్లో ఉన్నానయ్యా, నీ చెయ్యి నాకు ఇవ్వయ్యా. ఎవరో శిక్షించకూడదండి. అందరి పాపాలు మనం ఎత్తడం కాదండి, మన పాపాలకు మనమే శిక్ష అనుభవించాలి. అది ఈ భూమి మీదే నలిగిపోవాలి మనం. ఎందుకంటే మనం సువార్తను స్థాపించడానికి వచ్చాం, దేవునికి ప్రతినిధులం మనం, సువార్తకి సాధనాలం మనం. దేవునికి చిరునామా భూమి మీద క్రైస్తవులు అంటేనే. నువ్వే పాపంలో పడిపోతే ఇంక నువ్వేమన్నా రక్షింతావు? అందుకనే ఎవడో వచ్చి అరెస్ట్ చేసి ఎవడో వచ్చి ఏదో చేసేదాకా కాకుండా ఈయనకి శిక్షలోకి వెళ్ళిపోయాడు, ఈయన జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవులు అలా లేరండి. వీలైనంత వరకు పక్కడి మీద గెంటెత్తమే తప్పులేండి. అవకాశం ఉన్నంత వరకు అందరినీ దోషుల కింద నిలబెట్టేయడమే, నేనే గొప్పోడి కింద కనబడటమే. అలా లేరండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ బ్రతుకులు వేరు. ఎందుకంటే దావీదు గారు ఆయన తరము వారి అందరికీ సేవ చేశాడట. ఆ సేవ చేసేటప్పుడు, ఆ సువార్తని చెప్పేటప్పుడు ఈ పాపం ఆయనకు అడ్డుగా ఉంటుందని ముందు దాని నుంచి విడుదల పొందాడట. ఇప్పుడు మన పాపాలకు మనమే శిక్షింపబడాలి, మనమే నిందించుకోవాలి, మన హృదయమే చెరసాలైపోవాలి. అలా పాపాల ద్వారా మనం కడగబడితే, పాపాల నుంచి విముక్తి వస్తే, సువార్త ఎడల మంచి సంకల్పంతో మనం బ్రతికితే, పూర్ణ హృదయంతో దేవుడు మన హృదయంలో ఉంటే, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సువార్తశాల అవుద్ది. ఇంకా 4 గోడలు కట్టవలసిన పని లేదు, మనం ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. ఇప్పుడు మీ ప్రతి ఇల్లు కూడా సువార్తశాల అయిపోద్ది. ఈ మాటలు మీకు అర్థమవుతాయి. ఒక ఇర్మియా గారి ఇల్లు ఏంటండి, నాకు ఉందండి ఇల్లు అనే ఆలోచన వచ్చేయాలి మీకు. నీ వంటగది కూడా, నీ పడగది కూడా, నీ పని చేసే ప్లేస్ కూడా, సమస్తం రోడ్డు మార్గం మధ్యలో కూడా ప్రార్థన, పాటలు, సువార్త, ప్రకంపనలు, అందరి బంధకాలు వీడిపోవడం, రక్షణలోనికి అందరూ నీ దేవుని గురించి అందరూ తెలుసుకోవడం, దానికి నువ్వు నష్టపడిపోవడం, నువ్వు నిందింపబడటం. మాటలేటండి సువార్త చేయడం? మనం ఏమీ చేయం కాబట్టి ఏ నష్టం ఉండదు మనకి. నలిగిపోవాలండి. పరలోకం వెళ్ళిన తర్వాత ఇదిగో నేను ఎంత నష్టపోయానని మనకంటూ కొన్ని పేజీలు ఉండాలండి. అందులో ఆర్థిక నష్టం ఉండాలి, శారీరక నష్టం ఉండాలి, మానసిక నష్టం ఉండాలి, మానాలు, ప్రాణాలు, చరస్థిరాస్తులు అవి ఉండాలండి. ఆ లిస్ట్ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థనకు వచ్చి మనం పోగేసుకుంటాం మన ఆస్తులు, మన ఆరోగ్యాలు, మన సిరి సంపదలు, మన ధాన్యాలు, మన భోగభాగ్యాలు. మన ద్వారా సువార్తకే మనం ఎంత నష్టపోయామన్నదే పరిగణలో తీసుకుంటాడండి.
ఎందుకంటే మన ముందున్న సాక్షి సమూహం అంతా సమస్తాన్ని పెంటగా ఎంచుకుని సమస్తాన్ని విడిచిపెట్టి సువార్తను స్థాపిస్తే ఈరోజు ఈ భారతదేశానికి సువార్త అందిందండి. దేవుని పిల్లలారా, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సువార్త అవ్వాలి. మీరు నిజంగా కల్లాపు వేసుకుంటున్నారు అనుకోండి, ఓ పాట, దేవుడి పాట ఎత్తుకుని సువార్త మీరు కల్లాపు వేసుకోవాలి. వంటగదిలో ఉన్నారనుకోండి, అందంగా ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన అంటే తానం చేయాలండి, మేడగది ఎక్కాలండి, ప్రార్థన గది ఉందండి, నేను 6 గదులేమో నాకు కట్టుకున్నానండి, దేవుడికి వచ్చిన గది కట్టానండి. ఎంత ఉంటుందండి ప్రార్థన గది మందే? అన్ని గదుల కంటే చిన్న గది ప్రార్థన గది. అది ప్రార్థన గది కదండి, పాపపు గది. మన అన్ని గదులు ప్రార్థన గదులు అవ్వాలి. మన బ్రతుకంతా అవసరమైతే నడి రోడ్డు కూడా మనం పాట పాడుకుంటూ ఉండాలి. మన బ్రతుకంతా సువార్త ప్రకటనే. అనేకుల బంధకాలు వేడాలి, అనేకుల కొరకు. మనం మన కొరకు కదండి, మన చుట్టుపక్కల వారి కొరకు. పౌలు శీల చేసింది వాళ్ళ కొరకు కదండి, వాళ్ళ గ్రామం రోమ ప్రభుత్వం కొరకు. అందుకనే రోమ ప్రభుత్వం ఆర్సీఎంగా మారిపోయింది, అధికారిక మతం కింద మార్చేశారు వాళ్ళు. నువ్వు ఒక్క అడుగు వేస్తే 100 అడుగులు వేస్తాడు దేవుడు. నువ్వు ఏ పని చేసుకుంటే పని మానేకు. దేవుడు పిలిచాడండి, పని మానేసానండి, ఇంక పని మానేసి మీ పని నా పని అని అనకవు. నువ్వు ఏ పని చేసుకుంటే ఆ పనిలో నువ్వు ఎక్కడుంటే అక్కడ. అంతేగాని నన్ను ఇందులోంచి నాకు పరిస్థితులు బాగోలేదండి, నాకు మంచి ప్లేసును, మంచి సంఘం, మంచి ఊరుమయంగా నాకు ఒక పెద్ద భవంతి, ఇవి కాదండి. నువ్వు తాటకబాకలో ఉంటే తాటకబాకే సువార్తశాల. నువ్వు జైల్లో ఉన్నావు అనుకోండి, జైలే సువార్తశాల. నువ్వు రోడ్డు మీద ఉన్నావు అనుకోండి, పనిలో ఉన్నావు అనుకోండి, పొలంలో ఉన్నావు, కలుపు తీస్తున్నావు, ఆ కలుపు తీసే పంటే సువార్తశాల. అలా నువ్వు అందరి బంధకాలను విడదీస్తేనే రేపొద్దుట నీ స్థానం ఫదిలమవుద్ది పరలోకంలో. అసలైన క్రైస్తవ్యం నీకు ఈ భూమి మీద ఉన్న ప్రజలు చూడాలంటే ముందు నువ్వు నిలబడాలి. అందుకునే చెరసాలనే సువార్తశాలగా మార్చేశారు. సింహాసనం మీద దావీదుండి పాపం చేసి చెరసాల అనుభవించాడు. మనల్ని ఎవడో అరెస్ట్ చేయక్కర్లేదండి. మన పాపం మనమే గుర్తించగలగాలి, మన పాపానికి మనమే ఇరుగుడు ఎత్తుక్కోవాలి, మన పాపానికి తగిన విధంగా మనమే సువార్త చేసి మనమే దేవుని దీవెనలు పొందుకోవాలి. అంత మన చేతిలోనే ఉందండి. దేవుని పిల్లలరా, సువార్తశాలగా ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి మనలో ఉందండి. మనం ఇంకా ఎక్కువ తెలుసా, పౌలు శీల ఇద్దరండి వాళ్ళు. మనం ఎంతమంది ఉన్నామండి? ఇంకా మనకు వద్దండి, ఇంకా మన ఆశలు చాలా ఉన్నాయి. అంతమంది వచ్చేయాలండి, ఎంతమంది వచ్చేయాలండి, అవి కట్టేయాలి, ఈ కట్టేయాలి, మంచి సౌండ్ ఉండాలి, మంచి లైటింగ్ ఉండాలి, వాహనాలు ఉండాలి, అవి కాదండి. నీలో సంకల్పం ఉందా లేదా అన్నది చూస్తారు అంతే అండి. ఒక్కటి చాలండి. యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోయాడు, శిష్యులందరూ పారిపోయారు, ఆఖరికి మరియ తల్లి కూడా యోహాను తీసుకుని యోహాను మరియ వెళ్ళిపోయారు, శవం అలా ఉండిపోయింది. ఒక్కడు వచ్చాడండి, అరిమతయి యేసేపు ఒక్కడొచ్చాడు, వెళ్ళాడు, పిలాతుతో మాట్లాడాడు, శవాన్ని దింపాడు, సమాధిలో పెట్టాడు. ఒక్కడు చాలండి. ఎంతమంది పారిపోయినా పర్వాలేదు, ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, సంకల్పం ఉన్నవాడు ఒక్కడు చాలు. యేసుక్రీస్తు వారి ముద్రలతో బ్రతికేవాడు ఒక్కడు చాలు. వాడు ఎక్కడుంటే అక్కడ సువార్త. లేదు, ఎంతమంది ఉన్నా, ఇగో మనలాంటి బ్యాచ్ ఉంటే ఎంతమంది ఉన్నా ఎప్పుడు నేర్చుకోవడమే, ఎప్పుడు వినడమే, ఏ పని చేయం, ఏమీ నష్టపోం, ఇంకా బాగుపడిపోవాలనుకుని దేవుని దగ్గరికి రావటం. దేవుని పిల్లలారా, మీరు మీ బ్రతుకులో అందరి బంధకాలు, మీ చుట్టూ, మీ కుటుంబం, మీ చుట్టుపక్కల ఇల్లు, మీ పరిధిలో మీ ఉద్యోగస్తులు, మీరు ఏదో పని చేస్తారు, చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళందరి బంధకాలు, అదే నీ పని. అందరి బంధకాలను విడుదల చేయాలి. నువ్వు ప్రకంపనలు రప్పించాలి, శ్రమపడి ప్రార్థన చేయాలి, సువార్త వింటుంటే పాటలు పాడే ఆనందం కలగాలి. ఆస్తులు పెరుగుతుంటే ఆనందం కాదండి, ఆత్మలు పెరుగుతుంటే ఆనందం కలగాలి. అప్పుడు పాట ఎత్తుకోవాలి నువ్వు. అప్పుడు ఖైదీలే విన్నారంటే, ఖైదీలు అంటే అక్కడ దేనికి సాదృశ్యం అంటే మూర్ఖులని. 10 మందిని చంపేసి జైలుకి వెళ్ళిపోయినాడు ఎలా ఉంటాడండి? వాడే చచ్చినట్టు విన్నాడట. ఇప్పుడు మన ఊళ్ళో ఎవరైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు? మనం వీళ్ళ మూర్ఖులు అనుకుంటాం, కాదండి, అమాయకులు వాళ్ళు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమాయకులు. మనం సరిగా నిలబడలేదు కాబట్టి వాళ్ళు ఇంకా రక్షణలోకి రాలేదు. ఒక్కసారి తెగించి, ఒక్కసారి సంకల్పించి, యేసుక్రీస్తు వారి ముద్రను చూస్తా, వాక్యానుసారంగా ఒక అడుగై నువ్వు, అందరి బంధకాలు విడుదలవ్వడానికి దేవుడు ఈ ప్రసంగాన్ని మీ మధ్య పెట్టాడు. మీ అందరూ కూడా ఏ స్థలం ఉంటే ఆ స్థలాన్ని సువార్తశాలగా మార్చి అందరి బంధకాలను విడుదల చేయాలని, అలాంటి లక్షణాలతో మనం ఈ క్రైస్తవ్యానికి మనం
న్యాయం చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ మాటలు విన్నాము నాయన తండ్రి ప్రభువా. ఇదిగోనైనా తండ్రి ప్రభువా, నిజమైన చెరసాలనైనా తండ్రి ప్రభువా, మీ సంఘంలోకి వచ్చి బాప్తిస్మం తీసుకుని మేము విడిచిపెట్టలేని పాపులుగా ఉంటే అదే మా హృదయమే మాకు చెరసాలనైనా తండ్రి. ఇదిగోనైనా తండ్రి ప్రభువా, మీ వాక్యము చేతబూని నాయన సమాజంలోకి అడుగుపెట్టి అది చెరసాలైనా సరే మీరు సువార్తగా మారుస్తారని ఆయన తండ్రి ప్రభువా. అందరి బంధకాలను విడుదల చేస్తారని ఆయన తండ్రి. ఇదిగో మా మధ్య ఇంకా అనేక మంది పాపులుగా ఉన్నారంటే దానికి కారణం వారు కాదు నాయన తండ్రి ప్రభువా. ఇదిగో నేను మీ వాక్యం చేత నిలబడలేకపోవడం నాయన తండ్రి. నేను ప్రకటన మానేశాను నాయన తండ్రి. పాపాన్ని విడవలేకపోతున్నాను నాయన తండ్రి ప్రభు. మీ ఆత్మ సహాయం అనుగ్రహించి ఈ చిన్ని మందను ఇవి తరగతిని నాయన తండ్రి, ఈ కొద్ది మందిని నాయన తండ్రి ప్రభువా మీ పనివారిగా నాయన తండ్రి మీరు స్వీకరించమని, మా పాపములను క్షమించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ మాటలు ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.